ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శ్రీకృష్ణుడు విగ్రహం ప్రతిష్ఠించడానికి ఇంకా ఎంత అమౌంట్ తక్కువ అవుతుంది తెలుసుకుని ఏం చేస్తారు? ముందు మీరు చెప్పండి. 5 లక్షలు. సో ఆ అమౌంట్ నేను క్లియర్ చేస్తాను. నేను చెప్పేది నిజం పల్లవి గారు. మా మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున దేవాలయాలకి, అనాథ శరణాలయాలకి, ట్రస్ట్లకి డొనేషన్స్ ఇస్తూ ఉంటాం. సో అందులో భాగంగానే మీకు కూడా ఇస్తాం. కృష్ణలీలే అంతా కృష్ణుడి మాయ. అవునక్క, ఇంపాసిబుల్ అనుకున్నది చిటికలో పాసిబుల్ అయింది. మాయ కాకపోతే మరేంటి చెప్పు? అనుగారు, ఇప్పుడైనా మీరు నన్ను క్షమిస్తారా? ఏమో అనుకున్నాను, మీరు జెంటిల్మెనే. థ్యాంక్స్ అండి. ఈ గుడిలో మీ పేరు వేస్తారండి, శాశ్వతంగా గుర్తుండిపోతుంది. అల్లుడు, సిగ్గుపడించాలు, అసలు మ్యాటర్ చెప్పు. బట్ నేను 5 lakhs ఇవ్వాలి అంటే ఒక కండిషన్ ఉంది. దానికి మీరు ఒప్పుకుంటేనే డొనేషన్ ఇస్తాను. ఏంటో చెప్పండి. ఈ మధ్య నేను బృందావనం టెక్స్టైల్స్ గ్రూప్ వారికి యాడ్ చేస్తానని అగ్రిమెంట్ చేశాను. సంక్రాంతికి షోరూమ్ ఓపెనింగ్ కూడా ఉంది. ఆ యాడ్ని ఇంకో 1 వీక్లో షూట్ చేసి నేను వాళ్ళకివ్వాలి. కానీ నాకేమో మోడల్గా ఏ అమ్మాయి నచ్చట్లేదు. మోడల్ హంట్ కూడా చేశాం. నో యూజ్. దానికి మేమేం చేయాలి? ఓకే, నౌ కమ్ టు ద పాయింట్. నేను చేస్తున్న యాడ్ కాన్సెప్ట్ పేరు రాధాకృష్ణుల సంగమం. సో ఆ యాడ్లో రాధగా మీరే నటించాలి అనుష గారు. ఒప్పించలుడు, వదలొద్దు. ఎంతో మంది టాప్ మోడల్స్, హీరోయిన్స్ ఉండగా నేనే ఎందుకు యాక్ట్ చేయాలి? మా వాడికి సోల్మేట్ నువ్వే కాబట్టి. ఓ, గుడ్ క్వశ్చన్. ఒక టాప్ హీరోయిన్తో యాడ్ చేస్తే వెరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అయినా ఓకే, ఇచ్చేస్తాను. కానీ ఆ హీరోయిన్ కళ్ళల్లో, అదే రాధ కళ్ళల్లో కృష్ణుడి మీద ప్రేమ కనిపించాలి. అది వాళ్ళ కళ్ళల్లో రాలేదు అంటే టైం లాస్, మనీ లాస్. సో నేను రిస్క్ చేయలేను. కానీ నేను ఊహించుకున్న రాధ ఫేసు ఫ్రెష్గా ఉండాలి. ఇంతవరకు కెమెరా కన్ను పడని బ్యూటీ కావాలి. ఆ చూపుల్లో కృష్ణుడి మీద లాలన కనిపించాలి, ప్రేమ కురిపించాలి. ఆ క్వాలిటీస్ అన్నీ మీలో కనిపిస్తున్నాయి అనుష గారు. అందుకే యాక్ట్ చేయమని అడుగుతున్నాను. అనుగారు, మీరు యాక్ట్ చేసేది జస్ట్ 1 minute డాన్స్ అంతే. నో రిస్క్, హై రికగ్నైజేషన్ ఉంటుంది. మీరు సెలబ్రిటీ అవుతారు. 5 lakhs రెమ్యూనరేషన్. ఆ అమౌంట్ని మీ తరపున గుడికివ్వచ్చు. ఇలా ఫిట్టింగ్ పెట్టారేంటి?
అలా ఎందుకు అనుకుంటారు? నాకు మోడల్ కావాలి, మీకు విగ్రహం ప్రతిష్ఠ చేసేందుకు తక్కువైన అమౌంట్ కావాలి. పైగా నేను చేస్తుంది కూడా కృష్ణుడికి సంబంధించిన బృందావన్ టెక్స్టైల్స్ గ్రూప్ వాళ్ళ యాడే. అన్ని కోఇన్సిడెంట్ గా సెట్ అయ్యాయి. అవును అనుష గారు, ఇందాకే స్క్రిప్ట్ పూజ కూడా చేశాం. రాధగా మీరే ఫైనల్ అయ్యారు. అక్కడ విరాళంగా 5 లక్షలు రెడీ అయ్యాయి. ఇదంతా ఆ జగన్నాథక సూత్రధారి కృష్ణం వందే జగద్గురు లీలగాక మరేంటి? ఇది ఫిట్టింగ్ అని అనుమానించకండి అనుష గారు. నిజమే అనుష, అన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఆ కృష్ణుడే మన ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు అనిపిస్తుంది. ఆ దేవుడికి సేవ చేసే భాగ్యం దొరికిందనుకో. సరే, ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధగా మీరు ఓకే, మీరే రాధా. అదేంటి, మా పల్లవి రాధలా ఉండదా? నా టార్గెట్ నువ్వైతే నీ అక్క గురించి అడుగుతావేంటి? రాధలా ఉంటుందని చెప్తే వాళ్ళ అక్కనే మోడల్గా చేయమంటుందిరా. కమిట వద్దలడు. నేన్ కాదు, నువ్వే రాధవి. కాదే, నువ్వే రాధవి. కాదు, నువ్వే రాధవి. ఏమండి, నాకు 2 రాధలు వద్దండి. నాకు ఒక్క రాధ సరిపోతుంది. ఒక్క రాధే అండి, మా అక్క చేస్తుంది. కాదు 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 కాదు, అనువే చేస్తుంది. ఈ ట్విస్ట్ ఏంటి మామా? అక్క చెల్లెలిద్దరూ త్యాగాలు చేసుకుంటున్నారు. ఏం చేద్దాం మామా? మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా పల్లవిని వద్దంటే అనుష నీకు క్లోజ్ కాదు. నాకన్నా నువ్వే అందంగా ఉంటావను. నువ్వే రాధగా చెయ్యి. భలే చెప్పావు. నీ గ్లామర్ నాకెక్కడిది? నువ్వే రాధగా చేస్తే యాప్ట్ అవుతుంది. ఏమండి, జస్ట్ 1 మినిట్. రాధగా చేయడానికి ఒప్పుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. మీ ఇద్దరూ నాకు అదృష్ట దేవతల్లా అనిపిస్తున్నారు. మా పల్లవి రాధగా చేస్తుంది. ఓకే కదా మీకు? సరే, ఆ డీటెయిల్స్ అన్ని మీరు రిహార్సల్స్కి వస్తే అక్కడ ఫైనల్ చేద్దాం. రిహార్సల్ ఎప్పుడు? మీకు మెసేజ్ చేస్తాను, ఓకేనా? అను, అమౌంట్ అడ్జస్ట్ అయిన విషయం అంకిల్కి చెప్తాను. ఫుల్ హ్యాపీ అవుతారు. బాయ్ చరణ్. బాయ్ బాయ్. ఏంటి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ 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 అక్క, మంచి డిజైనర్తో నీకు రాధ డ్రెస్ డిజైన్ చేద్దాం. రాధ అంటే ఇకపై గుర్తుండిపోయేలా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మళ్ళీ మొదటికొచ్చావేంటే? రాధలా నువ్వే బాగుంటావు. నేను కాదు, నువ్వే రాధలా చేయాలి. ఆ మ్యాన్సీ వాళ్ళ మరిది మనింటి చుట్టూ తిరుగుతున్నాడేంటే? మాకు తెలీదు. వచ్చి ఏమన్నాడు? పెళ్లి పనులు చేస్తా
ఫంక్షన్లో మా వదిన చేసిన తప్పుల్ని సరిచేసుకుంటానని కాకా పట్టాలని చూస్తున్నాడు. అవన్నీ కుదరవు, వెళ్తారా లేదనని నేనే పంపించేశా. ఆ రోజు నువ్వు సారీ చెప్పడానికి వీల్లేదన్నావు కదా, అందుకే వెళ్ళలేదమ్మమ్మా. ఇంకొక్కసారి మీరు ఆ ఇంటికి వెళ్ళడం, ఆ అబ్బాయి మిమ్మల్ని కలవాలని ఇక్కడికి రావడం జరగకూడదు. అలా కాదని ఇంకేమైనా జరిగిందనుకో, అప్పుడు చెప్తా మీ సంగతి. ఏంటి మీ అమ్మమ్మతో గొడవ పడ్డారా? లేదు మావయ్య, ఆ చరణ్ వాళ్ళు మన ఇంటికొచ్చి సారీ చెప్పడానికి వచ్చారంట. ఇంకోసారి వాళ్ళు రావడానికి వీల్లేదు అని మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఎందుకు మావయ్య ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దంటారు? వాళ్ళకి మనకి ముందే ఏదైనా రిలేషన్షిప్ ఉండి గొడవ జరిగి విడిపోయామా? అమ్మమ్మకెందుకు ఆ మనుషులంటే అంత కోపం? జన్మ జన్మల బంధం, విడదీయరాని అనుబంధం, తెంచుకున్న తెగిపోని పేగుబంధం పల్లవి. వాళ్ళ గురించి అడిగితే సమాధానం చెప్పవేంటి మావయ్య? ఫంక్షన్లో జరిగిన గొడవ నుంచి వాళ్ళు మనకు తెలుసు. అంతకు మించి వాళ్ళతో మనకు వైరం లేదు. అప్పటినుంచి ఆ ఇంటి మనుషులంటే అమ్మ కోపం. మీరు కూడా అమ్మని అపార్థం చేసుకోవద్దు. చరణ్తో యాడ్ చేసే విషయం గాని అమ్మమ్మకు తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుందేమో. శ్రీరామ 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 ప్రీతిక, శ్రీరామ. ఈ ఒడ్లోలుస్తున్నావేంటి? ఏం లేదన్నయ్య, శ్రీరామనవమి రోజున భద్రాద్రి రాములవారి కళ్యాణం కోసం అందరి దగ్గర్నుంచి అక్షింతలు సేకరిస్తున్నారు. నేను కూడా భద్రాద్రి నుంచి ఒడ్లు తెప్పించుకొని వాటిని భక్తితో ఒలిచి ఆ బియ్యాన్ని మళ్ళీ భద్రాద్రికి పంపిస్తున్నాను. ఓకే ఓకే, గ్రేట్ రితిక. అసలు నువ్వు ఏం మొక్కుకొని పుణ్యకార్యం చేస్తున్నావు? నా అన్నయ్య చరణ్ కోసమే చేస్తున్నాను. నీకు కూడా ఆ రాములవారి మాదిరే సీతమ్మ లాంటి మంచి భార్య రావాలని మొక్కుకుని ఈ ఒడ్లు ఒలుస్తున్నాను. మీ అన్నయ్యలో గోపీకృష్ణుడు లక్షణాలు ఎక్కువ ఉన్నాయే. రావడంటావేంటి? నీ కళ్ళతో చూస్తే అన్నీ అలాగే కనిపిస్తాయి, నా మనసుతో చూస్తే తెలుస్తుంది. మామ నోరు ముయించావు. సర్లే, ఎలాగో దేవుడి టాపిక్ వచ్చింది కాబట్టి మీ తమ్ముడు అశోక్ నగర్ లో ఉండే కృష్ణుడి గుడికి 5 లక్షల విరాళం. మామ నీకు అవసరమా ఇప్పుడు? అదేంట్రా, ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే డెసిషన్ తీసుకున్నావు? మీకు చెబుదాం అనుకునే లోపే మామ చెప్పేశాడనయ్య. చూసావు మాన్సీ, నువ్వు వాడికిచ్చిన ఫ్రీడమ్ వల్ల మనీ ఎలా యూజ్ చేస్తున్నాడో. మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం నీకైనా చెప్పాలి కదా. ఎందుకండి ప్రతి విషయాన్ని లాగుతారు? ఆ సిచ్యువేషన్ని బట్టి చరణ్ నిర్ణయం తీసుకుంటాడు. అయినా ప్రతి సంవత్సరం మనం మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున విరాళాలు ఇస్తాం కదా. అదే పని చరణ్ చేశాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పాలొదినా. దానికి పర్మిషన్ అడగాలా? చెప్పు. అడిగాక తెలుస్తుంది సిస్టర్, ఎందుకు ఆ పేర్లు మళ్ళీ గుర్తు చేశావని.
యాక్చువల్గా విరాళం ఇచ్చే అవకాశం అనుష పలవిళ్ళ ద్వారా వచ్చింది. అన్నయ్య, వాళ్ళు డేంజర్ అని తెలుసు కూడా వాళ్ళని ఎందుకు కలిసావు? అవసరమా నీకు? వదినని ఎంతగా ఇన్సల్ట్ చేశారో తెలుసు కదా. వదినికి వాళ్ళంటే అస్సలు పడదు. అస్సలు పడకపోవడం ఏంటి? సిస్టర్ వాళ్ళ మీద ఈ యుద్ధం ప్రకటించి వాళ్ళ ఫ్యామిలీని అతలాకుతలం చేసింది. ఆ గోపిని లంచ్ వండించేసి ఫ్యామిలీ మొత్తాన్ని ఏడిపించింది. ఈ విషయాలు మీకెవ్వరికి తెలియవు, నాకు తప్ప. చరణన్నయ్య, వాళ్ళని ఎందుకు కలిసావు? విరాళం ఇవ్వమని అడిగారా నిన్ను? లేదు, మన యాడ్కి కాన్సెప్ట్ రెడీ చేశాను, పూజ కూడా అయిపోయింది. మనకి మోడల్ దొరకలేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు యాడ్లో చెయ్యాలని కండిషన్ పెట్టాను. వాళ్ళు కూడా సరే అన్నారు. విరాళం ఇస్తానన్నాను. అయినా మోడల్స్గా వాళ్ళని ఒప్పుకున్నావా? లోకల్ అమ్మాయిని మోడల్గా పెట్టడం ఏంట్రా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ప్రొఫెషనల్గా వెళ్ళి మోడల్ని సెలెక్ట్ చేయి, మళ్ళీ హంట్ ప్రోగ్రాం పెట్టు, ఆడిషన్ చెయ్యి, ఖచ్చితంగా దొరుకుతారు. అనవసరంగా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నావు? జరిగిన గొడవల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? నా రాధాకృష్ణ సంగమం కాన్సెప్ట్కి వాళ్ళిద్దరిలో ఒకరు యాప్ట్ అవుతారని నాకు బాగా నమ్మకం ఉంది. ఆ ఫీచర్స్ వాళ్ళల్లో ఉన్నాయన్నయ్యా. వద్దురా, నీకంత టైం కూడా లేదు. ప్రొడ్యూసర్కి 1 వీక్లో ఇస్తానని ప్రామిస్ చేశావు. ఇప్పుడు ఆ అమ్మాయి సరిగ్గా యాక్ట్ చేయకపోతే ఏంటి నీ పరిస్థితి? డబ్బు టైం అని వృధానే కదా. బూడిదల పోసిన పన్నీర్ అయిపోతుంది నీ శ్రమంతా. ఎందుకండి ఏదో జరగబోతుందని మీరే ముందు ఊహించి చరణ్ని డిసప్పాయింట్ చేస్తారు? డైరెక్ట్గా చరణ్కి ఒక టేస్ట్ ఉంది. ఆ విజన్లోని అనుష పల్లవిల్లో ఎవరు బాగుంటారని అనిపించింది, ప్రొసీడ్ అవుతున్నాడు. లెట్స్ గో హిమ్. ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని మీరు కలిపి చూస్తున్నారు. కానీ నేను అలా చూడట్లేదు. అదేంటి వదినా, నువ్వు అన్నయ్యనే సపోర్ట్ చేస్తున్నావు? ఆ సోడా బుట్టిది రాదేంటి వదినా? దానికంటే నేనే బెటర్గా ఉంటాను. చాలే, ఇంకోసారి ఎప్పుడు జోక్ చేయకు. రితిక, వదిన చెప్పింది కరెక్ట్. మీరు కూడా డైరెక్టర్ యాంగిల్లో చూస్తే నా డెసిషన్ రైట్ రాంగ్ మీకే తెలుస్తుంది. అవును రతిక, సిస్టర్ చెప్పినట్లు చరణ్ చేసిందే కరెక్ట్. అందం అంటే నీకుండేది కాదు, క్యారెక్టర్ రిఫ్లెక్షన్ మొహంలో కనిపించినప్పుడు అసలైన బ్యూటీ బయటికి వస్తుంది. అది వాళ్ళల్లో ఉందని చరణ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ మామా, కరెక్ట్గా చెప్పావు. అంతేనాలడు. సర్లే, వదినికి నచ్చింది కాబట్టి నో కామెంట్స్. అవును, ఇంతకీ కృష్ణుడు ఎవరు? ఇంకెవరు? నేనే. సూపర్. నువ్వు కృష్ణుడిలా చేస్తే యాడ్ హిట్ అవుతుంది చరణ్. గో హెడ్. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో. ముందు 5 లక్షలు చెక్కు రాసివ్వండి వదినా. ఆ చెక్కు పల్లవి వాళ్ళకిస్తే ఓ పని అయిపోతుంది. మామా, వదిలికి చెక్ బుక్ తెచ్చివ్వు.
నో చరణ్, చెక్ ఇప్పుడే ఇవ్వను. మావయ్య మీకు విషయం చెప్పాలి. చెప్పు పల్లవి. మేము ఒక యాడ్లో యాక్ట్ చేస్తున్నాం. 5 lakhs పేమెంట్ ఇస్తారంట. శత్రువుని డిస్టర్బ్ చేయాలంటే మనం శత్రువుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. శత్రువు మన దగ్గరికొచ్చినా మనం డిస్టర్బ్ చేయొచ్చు. యాడ్ కోసం పల్లవి, అనుష ఇక్కడికొస్తారు కదా, పల్లవి సంగతి అప్పుడు చూస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.